వెల్కమ్ టు విజయవాడ మా నంది కొట్టుకుని నుంచి. ఇలాంటి వ్లాగ్ నా జీవితంలో ఎప్పుడు తీయాలనుకున్నాను మామ, కానీ అది మీ వలన సాధ్యమైంది మామ. ఈ రోజు మన నంది కొట్టుకుని నుంచి విజయవాడకి అయితే పోతున్నాం మామ. జర్నీ అయితే అదిరిపోయింది మామ. లాంగ్ వీడియోలో కాకుండా షార్ట్ వీడియోలో అయితే చూసేద్దాం మామ. మన వీడియోలో కంటిన్యూ ఉండండి మామ. ఈనాటి విజయవాడ అప్పుడు బెజవాడ మామ. అసలు ఈ ఊర్లో అడుగు పెడితేనే ఉంటే మా ఫీలింగ్ అద్దురు సట్నే. ఇంకా తెల్లాడితేనే వ్లాగ్ తిన్నాకైతే బయటకు వచ్చేసినాం మామ. అలా బయట టిఫిన్ చేసేసి వచ్చేసినాం మామ. విజయవాడకు వస్తే ఫేవరెట్ ప్లేస్ లు ఎన్నో ఉన్నాయి మామ. అందులో మొదటిది ప్రకాశం బ్యారేజ్. అసలు దీన్ని చూడాలంటే రెండు కళ్ళు సాలేదు మామ. ఇప్పుడైతే గేట్లు అయితే వదలలేదు మామ, జస్ట్ నార్మల్ గా ఉన్నా గానీ వ్యూ అయితే అదిరిపోయింది మామ. ఇంకా ఆ తర్వాత ప్లేస్ వచ్చేసి గాంధీ హిల్స్ మామ. అసలు ఆ కొండలకి చూస్తే వ్యూ అయితే అదిరిపోయింది మామ. వేరే అసలు మామూలుగా మాట కాదు మామ. అదైతే కొండని ఎక్కడం దిగడం అంటే ఇంకా చూసుకోండి మామ. మధ్యాహ్నం 12:30 అయినా కూడా ఇక్కడ వాతావరణం అయితే చల్లగా ఉంది మామ. ఎంత చల్లగా అంటే అంత చల్లగా ఉంది మామ. ఇక్కడ పర్వతాలు ఉండడం వలన చల్లగా అయితే ఉంది మామ. ఇక్కడ ఇంకా అంత పొగ మంచుతో కమ్ముకుపోయింది మామ. నెక్స్ట్ వచ్చేసి అంబేద్కర్ విగ్రహం మామ. ఈ అంబేద్కర్ విగ్రహం అయితే దాదాపు 125 అడుగులు ఉంది మామ. ఇంకా ఇక్కడ కూడా వ్యూ అయితే అదిరిపోయింది. అసలు ఇవన్నీ తిరిగి చూడడానికి దాదాపు 2-3 రోజులు అయితే మామ. ఇంకా గమ్మత్ గా అక్కడక్కడ చాయ్ తాగకుండా ఈ విజయవాడ చరిత్ర చెప్పకుండా పోతే ఈ రీల్ సరిపోదు, ఈ వీడియో సరిపోదు. నాకు తెలిసినంత మాటికి ఇవే మామ హైలైట్ ప్లేసెస్. మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి మామ. ఇంకొంటా మామ, బాయ్ బాయ్.